టాలీవుడ్ను గాయాలు వెంటాడుతున్నాయి. అభిమానుల్లో జోష్ నింపేందుకు హీరో హీరోయిన్లు ప్రాణాలను సైతం లెక్క చేయట్లేదు. పెద్ది మూవీ షూటింగ్లో రామ్ చరణ్, డ్రాగన్ చిత్రీకరణలో ఎన్టీఆర్ గాయపడ్డారు. వరుస హిట్లతో జోరు మీదున్న బాలయ్య సైతం ఇటీవల గాయపడి చికిత్స పొందుతున్నారు. అగ్ర హీరోయిన్ రష్మిక కూడా డాన్స్ చేస్తూ తీవ్రంగా గాయపడింది. వరుస ఘటనలతో ఈ ఏడాది విడుదల కావాల్సిన భారీ చిత్రాల పరిస్థితి ప్రశ్నార్థకంగా మారింది. రిస్క్ లేనిదే రస్క్ కూడా తినలేమన్నట్లు మన హీరోలు తమ ఫ్యాన్స్ ను మెప్పించేందుకు ప్రాణాలను సైతం లెక్క చేయడం లేదు. గతంలో డూప్లతో యాక్షన్ సీన్లు చేయించే హీరోలు సైతం ఫ్యాన్స్ కోసం స్వయంగా బరిలోకి దిగుతున్నారు. ఈ క్రమంలో ఎన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నప్పటికీ కాళ్లు, చేతులు, భుజం, వెన్నెముకలకు బలమైన గాయాలతో ఆస్పత్రిలో పాలవుతున్నారు. ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో డ్రాగన్ చిత్రంలో నటిస్తున్నారు జూనియర్ ఎన్టీఆర్. ఈ మూవీ షూటింగ్ సమయంలో 2 సార్లు గాయపడిన తారక్ తాజాగా జిమ్ లో ప్రాక్టీస్ చేస్తుండగా భుజానికి బలమైన గాయమైంది. ఎన్టీఆర్ కోలుకోవడానికి 6 నుంచి 8 వారాలు పడుతుంది వైద్యులు సూచించారు. మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ పెద్ది సినిమాలో రెజ్లింగ్ యాక్షన్ సన్నివేశాల చిత్రీకరణలో తీవ్రంగా గాయపడ్డారు. చరణ్ కంటికి, చేతి మణికట్టుకు గాయమైంది. అయితే అభిమానులను మెప్పించడం కోసం తాను ఎంత రిస్క్ చేయడానికైనా సిద్ధమేనని పెద్ది వేడుకలో చరణ్ చెప్పారు. నిజంగా ఏ ఆర్టిస్ట్కైనా వాళ్ళ అభిమానుల నుంచి, వాళ్ళ ప్రేయోభిలాషుల నుంచి ఇలాంటి ఎక్సైట్మెంట్, ఇలాంటి ఎంకరేజ్మెంట్ లేకపోతే ఎందుకు చేయాలండి సినిమాలు? హాయిగా ఇంట్లో కూర్చొని వేరే పని చేసుకోవచ్చు. మీకోసం చేతులు ఇరక్కొట్టడమే కాదు, రక్తం చింది కూడా పని చేస్తాను మీకోసం. మిమ్మల్ని ఎంటర్టైన్ చేయడం ఒక పిచ్చా, లేకపోతే సినిమాలో మంచి సినిమా చేసి మీకు ఏదైనా ఇవ్వాలని ఒక పిచ్చా నాకు తెలియదు. బహుశా ఇంకోటి తెలుసుంటే ఇలా ఇంత పెద్ద ఆర్టిస్ట్ నేను ఒక ఫీల్డ్ లో అయ్యేవాడిని కాదు. నాకు తెలిసిందల్లా సినిమా సినిమా సినిమా. నేను చనిపోయే వరకు మిమ్మల్ని ఎంటర్టైన్ చేస్తూనే ఉంటాను, అది రాసి పెట్టుకోండి. చరణ్కి పుల్లి కన్ను కన్నంత ఎర్రగా అయిపోయి కిందంతా రక్తధారతో వస్తే ఆ స్టిల్ చూసిన తర్వాత కన్నుకి ఏమైనా అయిందా, కన్నే పోయిందనే భావంతో కంగారు పడిపోయాం. నేను బాధపడే కంటే కూడా సంతోషపడ్డాను. సరే, ఈ కంటి మీద దెబ్బ తగిలింది, మణికట్టు ఫ్రాక్చర్ అయ్యింది అని అన్నప్పుడు నాకు మా నాన్నగారు గుర్తుకొచ్చారు. ఈ రోజున నా బిడ్డ కష్టానికి ప్రతీక. ఏది ఈజీగా రాదు, అడ్డదారులు ఏది రాదు, ఆ కష్టపడితేనే వస్తుంది. ఏది షార్ట్ కట్లో కావాలని కోరుకో, ఒళ్ళు వంచి పనిచేస్తాం. ఈ రోజుకి అదే ఇద్దరం జిమ్లో ఒకరు పోటీ పడుతుంటాం అనమాట. గ్లోబల్ స్టార్ ప్రభాస్ ను కూడా గాయాలు వేధిస్తున్నాయి. బాహుబలి నుంచి ఫౌజీ వరకు యాక్షన్ సన్నివేశాల్లో గాయపడుతూనే తన ఫ్యాన్స్ ను అలరిస్తున్నారు. సాహో సమయంలో మోకాలికి గాయం కారణంగా ప్రభాస్ ఆపరేషన్ చేయించుకోవాల్సి వచ్చింది. తాజా చిత్రం ఫౌజీలోనూ ప్రభాస్ కాలికి గాయమైంది. వైద్యుల సూచనల మేరకు కొంతకాలం విశ్రాంతి తీసుకున్న ప్రభాస్ మళ్లీ ఫౌజీ సెట్ లోకి అడుగుపెట్టారు. ఏజెంట్ చిత్రం తర్వాత అఖిల్ గాయపడ్డారని, అనంతరం కోలుకొని లెనిన్ చిత్రం కోసం ఎంతో కష్టపడినట్లు నాగార్జున ఇటీవల గుర్తు చేశారు. హీస్ డన్ హిస్ జాబ్. ఎప్పుడు ఎక్కడ ఏ సినిమాకి ఎప్పుడు తను తక్కువ చేయలేదు, అటువంటిది ఎప్పుడు లేదు. అంతే కష్టం అదే చేయటం. ఈ 1.5 year 2 years అగో ఒక ఫ్రీక్ యాక్సిడెంట్ లో కింద పడి గ్లాస్ కంప్లీట్ గా ఈ నర్వ్ ని ఆల్మోస్ట్ స్లైస్ చేసింది. స్లైస్ చేస్తే దీంట్లో కంప్లీట్ హ్యాండ్ లో సెన్సేషన్ పోయింది. బట్ సమ్హౌ విత్ ఫిజియోథెరపీ ఆల్ ఆఫ్ దట్ అతనికి ఒక 6 months అది పట్టింది. కేమ్ బ్యాక్ అండ్ ఐ థింక్ సంథింగ్ చేంజ్డ్. అప్పుడు సంథింగ్ చేంజ్డ్ ఇన్ హిమ్. కామ్ అయిపోయాడు మనిషి. కుర్ర హీరోలతో పోటీ పడుతూ హిట్ల మీద హిట్లు కొడుతున్న నందమూరి బాలకృష్ణ సైతం ఇటీవల గాయపడ్డారు. గోపీచంద్ మలనేని దర్శకత్వంలో వస్తున్న NPK 111 షూటింగ్ లో బాలయ్య మోకాలికి తీవ్ర గాయమైంది. ప్రస్తుతం ఆపరేషన్ చేయించుకుని విశ్రాంతి తీసుకుంటున్నారు బాలయ్య. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ సైతం దీర్ఘకాలంగా భుజం నొప్పితో బాధపడుతున్నారు. గబ్బర్ సింగ్ మూవీ సమయంలో పవన్ భుజానికి గాయం కాగా అప్పట్లో పూర్తిగా చికిత్స చేయించుకోలేదు. ఇటీవల భుజం నొప్పి తిరగబడటంతో వైద్యుల సూచన మేరకు భుజానికి శస్త్రచికిత్స చేయించుకున్నారు పవన్. ఈ ఆపరేషన్ వల్ల సుజిత్ దర్శకత్వంలో నటించాల్సిన OG2 మరింత ఆలస్యమయ్యే అవకాశముంది. మరో మెగా హీరో వరుణ్ తేజ్ సైతం బరీ చిత్రం కోసం వాలీబాల్ ప్రాక్టీస్ చేస్తుండగా గాయపడ్డారు. అగ్ర హీరోలే కాదు, హీరోయిన్లు సైతం గాయాల పాలవుతున్నారు. హీరోలకు ఏమాత్రం తీసిపోకుండా కత్తులు దూస్తూ తుపాకులు ఎక్కుపెడుతున్నారు. ఈ క్రమంలో అగ్ర కథానాయిక రష్మిక గాయపడింది. రవీంద్ర పుల్లే దర్శకత్వంలో మైసా చిత్రంలో నటిస్తున్న రష్మిక డాన్స్ ప్రాక్టీస్ సమయంలో గాయపడ్డారు. వైద్యులు 6 వారాల పాటు విశ్రాంతి తీసుకోవాలని రష్మికకు సూచించారు. విజయ్ దేవరకొండతో కలిసి రణబలి సహా 4 భారీ చిత్రాల్లో రష్మిక నటిస్తుండగా అవన్నీ ఆలస్యమయ్యే అవకాశముంది. హీరోలు, హీరోయిన్లంతా ఒక్కొక్కరిగా గాయపడుతుండటం టాలీవుడ్ ను కలవరపెడుతోంది. నిర్మాణంలో ఉన్న సినిమాల పరిస్థితి ప్రశ్నార్థకంగా మారింది.